హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఊరికైతే వచ్చినాం మేము. బెంగళూరు నుంచి ఊరికి వచ్చి రాగానే నాకైతే ఫస్ట్ మా చేను చూడాలని అనిపిస్తుంది. మా చేను దగ్గరే చెరువును దాటుకొని మా చేనుకైతే వెళ్ళాలి. సిటీలో ఉన్నామన్న మాటే గాని ఇలాంటి పచ్చదనం మనం అక్కడ చూడలేము. ఈ పచ్చదనాన్ని చూడగానే నాకైతే నా చిన్న వయసు గుర్తొచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడున్న మాడి చెట్లు, ఇవి 2 చెట్లు ఉన్నాయి. నాదొకటి, మా తమ్ముందొకటి అనేసి అయితే చిన్నప్పుడు అనుకునే వాళ్ళము. ఇప్పుడు వాని చెట్టును అయితే కొట్టేసినారు, నా చెట్టు మాత్రం ఉంది. చేను దగ్గరికి ఎలాగో వచ్చామనేసి మునగాకైతే కాస్త పెరుక్కుందామనేసి వచ్చినాను. మునగాకంతా పైనే ఉంది. ఎలాగో అలాగా మానెక్కైతే మునగాకు పెరికేసినాము. ఫుల్ ఖాళీ అయిపోయింది, ఎక్కడో కొంచెం మాత్రమే ఉన్నింది. నాకు ఊరికి ఎత్తుకోబోయేదానికి ఈ మాత్రం అయితే సరిపోతుంది పల్లెనికి. మీరు కూడా ఊరికి వెళ్తే ఇలా తెచ్చుకుంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. నేను మా చేనులో నాటిన చెట్లు ఎంత పెద్దవైనాయో. నేను చిన్నప్పుడు నాటిన రోజా చెట్లు చాలా వరకే నాటినాము, కానీ ఒకటి మాత్రం బతుకునింది. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత కూడా మనం వెళ్ళామంటే చక్కగా పూలు అయితే ఇస్తూ ఉంది. మన తోటలో నాటిన ఒక చెట్టు ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. చేయి నిండగా దొరికినాయి పూలైతే. అక్కడే తల్లో అయితే పెట్టుకునేసినాను రోజా పూల్ని. బెంగళూరుకి అయితే బయలుదేరేసినాను. ఫారం కసువులో కాంచాకైతే కనిపించింది. సిటీలో ఏ వస్తువు కొనాలంటేను డబ్బు పెట్టాల్సిందే. పల్లెటూరులో అయితే ఇలా ఏదో ఒక కూరాకుతో అయితే పొద్దైతే పోతుంది. మొత్తానికి ఎలాగో అలాగా మునగాకు, కాంచాకు, బెండకాయలు, వంకాయలు అయితే ప్యాకింగ్ అయితే చేసేసినాను. మీరు ఊర్లకు వెళ్ళినారంటే ఇలా ప్యాకింగ్ చేస్తారా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.